ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకు ఎంపీకి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరిందా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయా? మంత్రి వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వరకు చేరిందా? గూడెం గ్రామంలో జరిగిన తాజా పరిణామాలు జిల్లా కాంగ్రెస్లో రాజకీయ వేడిని మరింత పెంచాయా? పెద్ద నేతల మధ్య విభేదాలు క్షేత్రస్థాయి కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తుండగా ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి చేరిందనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. మంత్రి గడ్డెం వివేక్ వెంకటస్వామి, ఆయన కుమారుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణలతో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు ఉన్న విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. పెద్ద నాయకుల మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ విభేదాలు క్షేత్రస్థాయి కార్యకర్తలను అయోమయంలోకి నెట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఇలాంటి పరిణామాలు కాంగ్రెస్ కు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చెన్నూరు నియోజకవర్గం నుంచి వివేక్ వెంకటస్వామి గెలుపొందగా మంచిర్యాల నియోజకవర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కాదని అధిష్టానం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వడాన్ని ప్రేమ్ సాగర్ రావు వర్గం జీర్ణించుకోలేకపోతోంది. తనకు మంత్రి పదవి దక్కకపోవడానికి వివేక్ వెంకటస్వామియే కారణమని భావించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అప్పటి నుంచి అసంతృప్తిగానే ఉంటున్నారు. దీంతో వివేక్ వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ రావు మధ్య జిల్లాలో ఆధిపత్య పోరు మొదలైంది. గడ్డెం ఫ్యామిలీ మంచిర్యాల నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రేమ్ సాగర్ రావు, ఆయన అనుచరులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారని హస్తం పార్టీలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. గతంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మంత్రి గడ్డెం వివేక్ వెంకటస్వామి మధ్య మాత్రమే భేదాభిప్రాయాలు ఉన్నాయనే టాక్ ఉండేది. కానీ తాజాగా మంచిర్యాల నియోజకవర్గం గూడెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులు అడ్డుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందట. తన నియోజకవర్గంలో ఇతరుల జోక్యాన్ని అసలు సహించేది లేదని ప్రేమ్ సాగర్ రావు పార్టీలో బహిరంగంగానే చెబుతున్నారట. తనను కాదని, తనకు సమాచారం ఇవ్వకుండా పర్యటించడాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహించలేకపోతున్నారనే టాక్ పార్టీలో బలంగానే వినిపిస్తోంది. ఇప్పుడు అటు ఎమ్మెల్యే, ఇటు ఎంపీ నడుమ మంత్రి అన్నట్లుగా తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారే అవకాశాలు ఉన్నాయని పార్టీలో సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారట. మంచిర్యాల జిల్లాలో హస్తం పార్టీలో జరుగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు అధిష్టానంకు చేరిందట. ఇప్పటికే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మంత్రి వివేక్ వర్గాలు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సహా సీఎం రేవంత్ రెడ్డికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారట. ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో హస్తం పార్టీ కార్యకర్తలను కలవరపెడుతున్నాయట. పెద్ద నేతల పంచాయతీ స్థానికంగా ఉండే సామాన్య కార్యకర్తలకు ఇబ్బందిగా మారిందన్న టాక్ పార్టీలో బలంగానే వినిపిస్తుందట. పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రూపు విభేదాల సమస్యపై స్థానికంగా తమ పరపతి పెరుగుతుందని భావించిన క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వ్యవహార శైలి ఇబ్బందిగా మారిందని కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారట. కాగా ఈ ముగ్గురు నేతల వ్యవహార శైలి కార్యకర్తలకు, నాయకులకు తలనొప్పిగా మారిందట. ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి దక్కపోవడంతో అధిష్టానం ఆయనకు ఇటీవల కేబినెట్ హోదాతో కూడిన సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ ఆయన ఆ పదవి చేపట్టలేదు. మంత్రి పదవి లక్ష్యంగా ఆయన పార్టీపై ఒత్తిడి పెంచుతున్నారట. సీఎం రేవంత్ రెడ్డిని ఆసిఫాబాద్ జిల్లాకు తీసుకొచ్చి భారీ బహిరంగ సభ నిర్వహించి మరోసారి తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన విషయాన్ని గుర్తు చేశారనే టాక్ పార్టీ అధిష్టానంలో చర్చకే దారితీస్తుందట. ఇక మరోవైపు మంత్రి వివేక్ వెంకటస్వామి తన నియోజకవర్గంలో వేలు పెట్టడాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారట. మరోవైపు ఒక సభలో తన నియోజకవర్గంతో పాటు మంచిర్యాల జిల్లా నేనే రాజు, నేనే మంత్రి అంటూ బహిరంగంగానే ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కొంతకాలంగా మంత్రి వివేక్ మంచిర్యాల నియోజకవర్గానికి దూరంగా ఉంటూనే మంచిర్యాల నియోజకవర్గంలో తన వర్గాన్ని పెంచి పోషిస్తున్నారన్న విషయం ఎమ్మెల్యే దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తన తనయుడు పెద్దపల్లి ఎంపీ గడ్డెం వంశీకృష్ణతో మంచిర్యాల నియోజకవర్గంలో మంత్రి పర్యటనలు చేయిస్తున్నారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతూనే నియోజకవర్గంలో పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం గట్టి పట్టుదలతో ఉంటున్న ఆయనకు మంత్రి, ఎంపీ తీరు కొంత ఆగ్రహం తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. తన పరిధిలో ఉన్న నియోజకవర్గంలో పర్యటించడం తప్పేంటని ఎంపీ వంశీకృష్ణ వాదిస్తున్నారట. మొత్తానికి మంచిర్యాల జిల్లాలో మంత్రి గడ్డెం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఎంపీ గడ్డెం వంశీకృష్ణ మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు తెరలేపింది. ఈ విభేదాలను పార్టీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది, నేతల మధ్య సమన్వయం తీసుకొస్తుందా లేక మరింత ముదురుతాయా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మంచిర్యాల జిల్లాలో ముగ్గురు నేతల మధ్య నడుస్తున్న ఆధిపత్యంపై అధిష్టానం ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి మరి.